ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ జిల్లాలో జనవరి 26న ధన్ ఘాటా పోలీసులు 6 క్రైస్తవులను అరెస్టు చేశారు. వారిపై మత మార్పిడి చట్టాన్ని ఉల్లంఘించి హిందూ దేవతల పట్ల అగౌరవం చూపించారు అనే ఆరోపణలు చేసిన స్థానిక కౌరవ రక్షక సమితి నాయకుడు సౌరభ్ సింగ్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. జనవరి 27న కోర్టు వారిని జ్యుడిషియల్ రిమాండ్లోకి పంపగా, అదే రోజు సుప్రీంకోర్టు మత మార్పిడి కేసుల్లో బెయిల్ ఇవ్వాలి అని సూచించిన విషయానికి గమనార్హం. చర్చి నాయకుల ప్రకారం ఈ ఆరోపణలు నిరాధారమైనవి. జనవరి నెలలోనే రాష్ట్రంలో 18 మంది క్రైస్తవ పాస్టర్లు, సభ్యులు మత మార్పిడి కేసులలో జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు హైకోర్టులను బెయిల్ ఇచ్చేటప్పుడు వివేకాన్ని చూపాలి అని హెచ్చరించినప్పటికీ, స్థానిక కోర్టులు బెయిల్ ఇవ్వడానికి ఇంకా సాహసించడం లేదని ఆరోపిస్తున్నారు. యూసీఎఫ్ రిపోర్ట్ ప్రకారం 2024లో ఉత్తరప్రదేశ్లో 209 క్రైస్తవ వ్యతిరేక సంఘటనలు రికార్డ్ అయ్యాయి. రాష్ట్ర జనాభాలో క్రైస్తవుల శాతం కేవలం 0.18% మాత్రమే. బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని హిందూ సమూహాల ఒత్తిడితో కఠినంగా అమలు చేస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. మత మార్పిడి చట్టం పేరుతో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఉత్తరప్రదేశ్లో అరెస్టులు పెరిగాయి. సుప్రీంకోర్టు సూచనలు ఉన్నప్పటికీ స్థానిక అధికారులు బెయిల్ ఇవ్వడంలో నిదానిస్తున్నారు.